ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి యేసుక్రీస్తు వారు ఆధారమైన దేవుడండి. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులకి అనేక చిక్కులు ఉంటాయి. మన కాలు చిక్కులో పడకుండా యేసుక్రీస్తు వారు ఆ చిక్కులన్నీ తెగ్గొడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులకి అనేక చిక్కులు ఉంటాయి. వాళ్ళ కాలు చెక్కబడుతుంది. కాలు ఎప్పుడైతే చెక్కబడుతుందో మనం ఒక అడుగు ముందుకు వేయలేమండి. ఒక కాలు చెక్కబడితే ఒక కాలు ఎంత దూరం అని వెళ్తాం? అసలు మనం ముందుకు వెళ్ళకుండా అదే పరిస్థితుల్లో ఉంటాం. ఇప్పుడు మన సమస్యలు కూడా అలానే ఉన్నాయి. మనకి ఒక సమస్య ఉంది. ఆ సమస్యల నుంచి బయటికి రావాలంటే మనకి చెక్కబడినట్లుగా అన్ని మార్గాలు మూసుకొని పోయి, అలాంటి సమయంలో యెహోవా మనతో ఉండి, అంటే యేసుక్రీస్తు వారు మనతో ఉండి మనకి గమ్యానికి చేర్చేటువంటి దేవుడు అండి. పాత నిబంధనలో యెహోవా తండ్రి గారు ఎలా చేర్చారో, ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు మనల్ని సర్వసత్యంలోకి నడిపించి ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని పెట్టి ఆయన రక్తాన్ని కాచి ఆయన గాయాలు మన కోసం గాయం పొంది యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయారండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నాడంటే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఆయన లోకం అంతా వ్యాపించి ఉన్నాడండి. కాబట్టి మనల్ని ఎవరు శోధించే, మనల్ని ఏ మనుషుడు ఎంత రహస్యంగా అతన్ని బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, అతని మనసులో అతనికి ఆలోచన రాక మునిపే దేవుడికి తెలుసండి. కాబట్టి మనము దేవుడికి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి. మనం మన జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటామో ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన ప్రతి ఒక్క నీతిమంతులను కాపాడే దేవుడు. మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్యాయం చేసే మనుషులుగా ఉన్నామా? మనము మన కాళ్ళకి మనం తెంపుకొని ఇతరులు నాశనం అయిపోవాలి, ఇతరులు చిక్కుల్లో పడాలి అని మనం అనుకుంటున్నామా? కాదు, నేను ఎలా ఉన్నానో అతను కూడా అలానే ఉండాలి, నా కాడికి బాగుండాలి అని ఎప్పుడైతే మంచి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని మంచి పరిస్థితికి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మెసులుకోవాలండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటిస్తే తప్పుడు మనుషులు తప్పుతారు. మనుషులు ఖచ్చితంగా మోసం చేసేది ఖచ్చితంగా మనుషులు తప్ప ఈ లోకంలో ఎవరు చేయరు. మనుషుల్లో ఉన్న దురాత్మ సమూహము మోసం చేస్తూ ఉంటుంది. దేవుడైతే అవునంటే అవును, కాదంటే కాదండి. ఈ లోకం గతించిన దేవుడు ఒక పొల్లు అరసున్నా కూడా తప్పిపోదని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మన కాలు చెక్కబడకుండినట్లుగా ఆయన చేతుల్లో మనం ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులకి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యేసయ్యా, ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి మేము బయటికి గట్టెక్కాలంటే మీ కృపేనయ్యా, మీ కనికరమేనయ్యా, మీ దయేనయ్యా, మీ ప్రేమేనయ్యా, మీ బలమేనయ్యా మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో సాతాను అనేక మంది మనుషులను శోధిస్తుందయ్యా, బాధ పెడుతుందయ్యా, దుఃఖ పెడుతుందయ్యా, అనేక మంది మనుషులను ఇరిటేట్ చేస్తుందయ్యా. యేసయ్యా, అతను పాపంలో పడిపోవాలి, శరీరాశ నేత్రాశ జీవటంలో పడిపోవాలా, ఈ లోకానుసారమైనటువంటి పాపంలో పడిపోవాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుంది. సాతాను దాని పని అది చేస్తుంది. క్రైస్తవుడు ఏం చేయాలంటే అతని పని ప్రార్థన చేయాలా, అతని దేవుడికి ఎల్లప్పుడూ స్తుతి యాగం నడిపించాలా, అతని పాపాలు అతను ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే ఈ లోకంలో సాతాను ఖచ్చితంగా మనుషుల రూపంలో వచ్చి మనకి చిక్కు ముళ్ళేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ చిక్కుముళ్ళు విడిపించే దేవుడు సూత్రధారి మీరు మాకున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించమని సాతాను చోదల ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.